హాయ్ ఫ్రెండ్స్, దేవాలయం అనేది చాలా పవిత్రమైన స్థలం. మామూలు ప్రదేశానికి వెళ్ళినట్టు దేవాలయానికి వెళ్ళకూడదు. అది పిక్నిక్ స్పాట్ ఎంత మాత్రము కాదు. దేవతలు అక్కడ నివసిస్తారు. ఎంతమంది తమ బాధలను దేవుడికి నివేదించడానికి వెళ్తారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి వెళ్తారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని శాస్త్రం మనకు చెబుతోంది. అలాగే కొన్ని పనులను ఖచ్చితంగా ఎన్ని సమస్యలు వచ్చినా చేయాల్సిందేనని పండితులు చెబుతున్నారు. ఆ పనులేంటో చూద్దాం. వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతామో అప్పుడు దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు. సమయం దొరికినప్పుడు దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమనిష్టలు ఇష్టం లేకపోయినా పాటించాల్సిందేనని పండితులు చెబుతున్నారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు గాలి గోపురాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే అష్టదిక్పాలకులంతా ఆ గాలి గోపురంలో నివాసం ఉంటారు. దగ్గర ఫోన్ ఉంటే కూడా దీన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి. చెప్పులు వేసుకొని గాలిగోపురాన్ని దాటి లోపలికి వెళ్ళకూడదు. గుడి లోపలికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు కడుక్కోవాలి. 3 సార్లు కొన్ని నీళ్లు తీసుకొని పండరి రక్ష అని అనుకుంటూ తలపై చల్లుకోవాలి. దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు భగవంతుని స్మరించుకుంటూ లోపలికి వెళ్ళాలి. తర్వాత ఒంటి చేత్తో నమస్కారం చేయకుండా 2 చేతులు జోడించి నమస్కారం చేయాలి. ఒంటి చేత్తో నమస్కారం చేస్తే పుణ్యఫలం అనేది నశిస్తుంది. 3 సార్లు గంట మోగించాలి. ఒకసారి గంట మోగిస్తే మరణ సంకేతం. 2 సార్లు గంట మోగిస్తే అది రోగపీడనం. అదే 3 సార్లు మోగిస్తే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైనటువంటి వస్తువులు ధరించి మాత్రమే వెళ్ళాలి. పురుషులు పంచ కట్టుకొని, మహిళలు చీర కట్టుకొని వెళ్ళాలి. స్త్రీలు జుట్టు విరబూసుకుని దేవాలయంలోకి వెళ్తుంటారు. అలా చేయడం వల్ల దేవాలయంలో వెంట్రుకలు కింద రాలిపడతాయి. మనం చేసుకున్న పుణ్యం అక్కడ కూడా కరిగిపోతుంది. బొట్టు పెట్టుకోకుండా దేవాలయానికి వెళ్ళకూడదు. పురుషులైనా స్త్రీలైనా బొట్టు పెట్టుకొని మాత్రమే దేవాలయానికి వెళ్ళాలి. కాస్త కుంకుమ బొట్టైనా పెట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. కనీసం కొన్ని పూలైనా లేదా ఏదైనా పండునైనా తీసుకొని వెళ్ళాలి. దేవాలయంలో ఇచ్చే హారతిని తప్పకుండా 3 సార్లు కళ్ళకద్దుకోవాలి. ఒక చేత్తో హారతి తీసుకోవద్దు. తలపైన శతకోపం పెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువును మనసులో తలుచుకోవాలి. ఎందుకంటే శటగోపం పైన విష్ణువు పాదం ఉంటుంది. విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. గుడిలో పంతులు ఇచ్చే తీర్థం ప్రసాదాన్ని గోముఖ ముద్ర ద్వారా స్వీకరించాలి. తీర్థం తీసుకున్న తర్వాత తలకు తుడుచుకోవద్దు. చేతిలో నాప్కిన్కు తుడుచుకోవాలి. ఒంటి చేత్తో కాకుండా 2 చేతులతో తీర్థాన్ని స్వీకరించాలి. దేవుడి దగ్గర నుంచి తీసిన పువ్వులతో పూజారి మీకు ఇస్తే ఆ పువ్వును పురుషులు చెవిలో పెట్టుకోవాలి. స్త్రీలైతే తలలో పెట్టుకోవాలి. కానీ కింద పారవేయొద్దు. దేవాలయంలో 5 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని భగవంతుని స్మరించుకోవాలి. దేవాలయంలో ఉన్నప్పుడు భగవంతుడికి తప్ప మరెవ్వరికి కూడా నమస్కారం చేయకూడదు. దేవాలయంలోకి ఆ సమయంలో ఎంత పెద్దవారు వచ్చినా నమస్కారం చేయాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతోంది. దేవాలయంలో దుర్భాషలాడకూడదు. చిన్న పిల్లలను కొట్టకూడదు. దేవాలయానికి వచ్చినప్పుడు వికృత చేష్టలు చేయకూడదు. దేవాలయంలో సెల్ఫీలు తీసుకోవడం, స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు పట్టుకోవడం వంటివి చేయకూడదు. శివాలయంలో ప్రసాదం, పువ్వులు, పండ్లు ఏదైనా ఇస్తే దాన్ని నందీశ్వరుడి పాదాల వద్ద పెట్టి ఇంటికి తీసుకొని రావాలి. దేవాలయంలో ఎవరు ప్రసాదం ఇచ్చినా తప్పకుండా తీసుకోవాలి. దాన్ని వద్దు అని అస్సలు అనకూడదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.